హై వ్యూవర్స్. ప్రకాష్ రాజ్ ఖడ్గం సినిమాలో ఇతను ముస్లిం క్యారెక్టర్. ఏదో ఒక తమ్ముంటాడు, వాడు టెర్రరిస్ట్. ఏవిడాడు? షఫీ. వాస్తవానికి రియల్ లైఫ్లో చూస్తే ఈ షఫీ క్యారెక్టర్ ఏమో సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టరు. ప్రకాష్ రాజు సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి షఫీ కదా. సినిమాల్లో షఫీ క్యారెక్టర్ ఉంది, అది ఒరిజినల్ ప్రకాష్ రాజ్ అన్నట్టు కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏ రోజు కూడా దేశభక్తి ప్రదర్శించే విషయంలో కానీ, అరే కేంద్రంలో పెద్దలు ఏదైనా మంచి చేస్తే దానికి సంబంధించేసి పొగిడే విషయంలో కానీ అబ్బే పాజిటివ్ అనేది కనపడదు. ఇది మంచి అంటే అందులో లూపోల్స్ ఏమైనా వెతుకుతాడు. సనాతన ధర్మం విషయంలో గెలుకొని కంపు చేశాడు. తిరుపతి లడ్డూల విషయంలో గెలుకొని కంపు చేశాడు. అంటారు మన ఏకంగా ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి మద్దతు ఇచ్చిన మెగా ఫ్యామిలీని కూడా పవన్ కళ్యాణ్ పట్టుకొని ఎన్నేసి మాట్లాడాడండి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఘోరాతి ఘోరంగా. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఘోరంగా మాట్లాడారు వీళ్ళైతే. ఇప్పుడు కనీసం నోరు ఎత్తలేదండి. మన ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరుతో తాట తీసి ఆర్ఎస్ వచ్చారు ఉగ్రవాదులని. కనీసం నోరెత్త ప్రకాష్ ఒక్క మాట మాట్లాడలేదండి. బహుశా కొద్ది రోజులు అయిన తర్వాత నోట్లో పెట్టుకుని పక్కన పెట్టేసి జస్ట్ ఆస్కింగ్ అంటూ, నిజంగానే మీరు దాడులు చేశారా? మీరేమో అంతమంది చనిపోయారని చెప్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళేమో అబ్బాయి అంత లేదంటున్నారు, జస్ట్ ఆస్కింగ్ డౌట్గా ఉంది అని అంటాడు అనిపిస్తున్నా. ఏమన్నా జస్ట్ వీడియో ఒకే ఒకటండి. కొంతమంది సినిమాలో నటిస్తూ ఉంటారు, కొంతమంది సభల్లో సమావేశాల్లో మాట్లాడుతుంటారు, కానీ అది వాళ్ళ నిజస్వరూపం కాదు. వాళ్ళ నిజస్వరూపం ఏంట్రా అన్నప్పుడు ఇదిగో ప్రకాష్ రాజ్ వాళ్ళ రూపంలో కనపడుతూ ఉండేది. సో దయచేసి ఎవరైనా కూడా గొప్ప నెత్తిని పెట్టుకోవద్దు, ఎవరిని సెలబ్రేట్ అన్నట్టు ఓహో ఆహా ఊహా అనొద్దు. అండ్ మీ కళ్ళ ముందు కనిపించేది ఏదైతుందో అది కూడా నిజమని నమ్మొద్దు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే వారికి సముచిత స్థానం కల్పించండి. నేను మరలా చెప్తున్నా, ప్రకాష్ రాజు మాత్రం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం కోలుకులని దెబ్బ అయితే తింటాడు. అది సినిమాల పరంగానా బయట ఎలా ఏంటనేది ఆ భగవంతుడు రాసిన విధి రాత. అండ్ ప్రకాష్ రాజ్ చేతులు చూసుకున్న స్వయంకృత అపరాధం.